10th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఏమి ఇచ్చాడు? ర్యాండమ్ వేరియబుల్ x టేక్స్ వాల్యూస్ 0 1 2 3. సో ర్యాండమ్ వేరియబుల్ వాల్యూస్ ఇవి, వాటి కరస్పాండింగ్ ప్రాబబిలిటీస్ ఇచ్చాడు. ఇచ్చి అందులో ఏ ప్రాబబిలిటీస్ అంటే అందులో ఏ బీలు కూడా ఇన్వాల్వ్ చేశాడు. లెట్ న్యూ అండ్ సిగ్మా మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, ఇది ఆల్రెడీ తెలిసిందే కదా. సిగ్మా స్క్వేర్ ప్లస్ న్యూ స్క్వేర్ 2 అయితే ఏ బై బి వాల్యూ ఎంత అంటే ఏ బీలు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, రైట్? సో ఫస్ట్ థింగ్ మనకి ఇచ్చింది ఏంటి, ఏమేమి ఇచ్చాడో చూద్దాం. సిగ్మా స్క్వేర్ ప్లస్ న్యూ స్క్వేర్, లేదా ఫస్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేసేసుకుందాం. సో ఏముంది, ర్యాండమ్ వేరియబుల్ వాల్యూస్ ఇచ్చాడు. x ఈక్వల్స్ టు xi అనుకుంటే p ఆఫ్ x ఈక్వల్స్ టు x. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేసేసుకుందాం. సో 0 1 2 3. 0కి ప్రాబబిలిటీ ఏమో 2a ప్లస్ 1/30, దీనికి 8a మైనస్ 1/30, 4a ప్లస్ 1/30, దీనికి b, రైట్? డన్. సో ఇప్పుడు మనకి ఇచ్చింది సిగ్మా స్క్వేర్ ప్లస్ న్యూ స్క్వేర్ 2. సో ఆల్రెడీ ర్యాండమ్ వేరియబుల్స్ లో మనం ఫార్ములాస్ నేర్చుకుంటాం కదమ్మా. సో సిగ్మా స్క్వేర్ ప్లస్ న్యూ స్క్వేర్ ఫార్ములా ఏంటి, కంపల్సరీ గుర్తుండాలి. ఫార్ములాస్ ఇంపార్టెంట్ దీంట్లో ర్యాండమ్ వేరియబుల్స్ లో, రైట్? సో ఫార్ములా వస్తుంది సిగ్మా స్క్వేర్ ప్లస్ న్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా xi స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈక్వల్స్ టు xi. సో దీన్ని అప్లై చేస్తే ఇది 2 ఇచ్చాడు. సిగ్మా xi స్క్వేర్ అంటే ఇవి స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. 0 స్క్వేర్ ఇంటూ దాని ప్రాబిలిటీ 2a ప్లస్ 1/30 ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ దాని యొక్క ప్రాబిలిటీ 8a మైనస్ 1/30 ప్లస్ ఏమొస్తుంది 2 స్క్వేర్ ఇంటూ 4a ప్లస్ 1/30 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ b. సో ఇది 2, అన్నిటికి ఎల్సిఎం 30 తీసేద్దాం. తీసేస్తే ఇది 0 అయిపోతుంది, ఇది ఎట్లానో. నెక్స్ట్ 8a మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 4a ప్లస్ 1 ప్లస్ 9b. సార్ 9 కాదు, ఎల్సిఎం తీసినప్పుడు మనకి 930 270b అవుతుంది, రైట్? సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 60 ఈక్వల్స్ టు 8a ప్లస్ 16a 24a 270b -1 ప్లస్ 4 ఉందమ్మా. సో ప్లస్ 3 అవుతుంది. సో 24a ప్లస్ 270b ఈక్వల్స్ టు 57. 3 టేబుల్లో క్యాన్సిల్ చేసేసి ఇది 8, ఇదేమో 90, ఇదేమో 1, 27 అంటే 19. సో 8a ప్లస్ 90b ఈక్వల్స్ టు 19 కూడా వచ్చింది. ఇది ఒక రిలేషన్ వచ్చింది, ఏకి బికి రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ తెచ్చుకోగలిగితే సంహౌ మనం ఏ అండ్ బిని సాల్వ్ చేసేవచ్చు, రైట్? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, ఇక్కడ ప్రాబబిలిటీస్ ఇచ్చేసాడు కదరా. సో ప్రాబబిలిటీస్ ఇచ్చేస్తే మనకు ఆల్రెడీ టోటల్ ప్రాబబిలిటీస్ 1 అని తెలుసుగా. ఎప్పుడు కూడా టోటల్ ప్రాబబిలిటీ ఎప్పుడు ఏమవుతుంది, ఈక్వల్స్ టు 1 అంటే సిగ్మా p ఆఫ్ x ఈక్వల్స్ టు xi షుడ్ బి ఆల్వేస్ 1. టోటల్ ప్రాబబిలిటీ 1. ఇప్పుడు ఏం చేద్దాం, ప్రాబబిలిటీస్ అన్నిట్లో యాడ్ చేస్తే 1కి ఈక్వేట్ చేద్దాం. సో అప్పుడు ఏముంది, ప్రాబబిలిటీస్ 2a ప్లస్ 1/30, నెక్స్ట్ 8a మైనస్ 1/30 ప్లస్ 4a ప్లస్ 1/30 ప్లస్ b, అదే కదంట, ప్లస్ b ఈక్వల్స్ టు 1. సో ఎల్సిఎం తీసుకోండి నీట్గా. 2a ప్లస్ 1 ప్లస్ 8a మైనస్ 1 ప్లస్ 4a ప్లస్ 1 ప్లస్ 30b by 30 ఈక్వల్స్ టు 1. ఈ 1 క్యాన్సిల్. 2a ప్లస్ ఇది 10a 14a ప్లస్ 30b ప్లస్ 1 ఈక్వల్స్ టు 30. ఓకే, సో 14a ప్లస్ 30b ఈక్వల్స్ టు 29. సో 2 అన్నోన్స్ 2 ఈక్వేషన్స్, ఇదొక ఈక్వేషన్ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకో ఈక్వేషన్ ఏముంది, 8a ప్లస్ 90b ఈక్వల్స్ టు 19, ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే 3తో మల్టిప్లై చేసి రాసుకుందాం. 3తో మల్టిప్లై చేస్తే 14 3 సార్ ఎంత వస్తుందమ్మా, 12, 52a ప్లస్ 42a ప్లస్ 90b 29 ఇంటూ 3. 29 ఇంటూ 3 ఎంత,
27, 87, రైట్. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేసాం అనుకో, 42 అంటే 34A, 87లో నుంచి 19 తీసేయండి. 19 తీసేస్తే మామూలుగా ఎంత వస్తుంది, 68 వస్తుంది. 68, therefore క్లియర్గా A is 2. ఓకే, బి వాల్యూ కావాలి మనకి. బి వాల్యూ కావాలంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదమ్మా. సో 14A అంటే 28A ప్లస్ 14A అంటే 28, ఏ వాల్యూ 2 కాబట్టి, ప్లస్ 30B ఈక్వల్స్ టు 29. సో 30B ఈక్వల్స్ టు 1. సో B ఈజ్ ఈక్వల్స్ టు 1/30. అయిపోయింది. ఏ వచ్చేసింది, B వచ్చింది. ఇప్పుడు ఏది అడిగినా చేయొచ్చుగా. ఏమడిగాడు మనల్ని, A/B అడిగాడు. సో ఏ వాల్యూ ఎంత 2, B వాల్యూ 1/30. సో A/B అంటే ఎంత వస్తుందమ్మా, 2/1/30 అంటే 60, రైట్. సో ద ఆన్సర్ ఇస్ 60. డన్.